స్వాగతం. దీపావళి పండుగ అంటేనే హిందువులకు గొప్ప పండుగ. క్రాకర్స్ కాలుస్తారు, ఆనందాన్ని వాళ్ళు వినిపిస్తారు. బట్ క్రాకర్స్ కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, పైగా కరోనా టైంలో ఇంకా విజృంభించే అవకాశం ఉందని కొత్తగా ఇప్పుడు హైకోర్టు క్రాకర్స్ కాల్చకూడదంటూ బ్యాన్ చేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కొంచెం సవరిస్తూ 2 గంటల పాటు, కేవలం 2 గంటల పాటు క్రాకర్స్ కాల్చుకోవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు క్రాకర్స్ కాల్చడం నిజంగా పర్యావరణానికి ముప్పా, లేదా కరోనా విజృంభించడానికి ఏదైనా అవకాశం ఉందా? ఈ విషయాలు చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ బాలా గారు, అలాగే సోషల్ యాక్టివిటీస్ అర్పిత గారు. సో వీరిని అడిగి అసలు బాణసంచా కాల్చడం వల్ల ముప్పు ఉందా లేదా అనే విషయాన్ని చర్చిద్దాం. నమస్తే అండి డాక్టర్ బాలా గారు. క్రాకర్స్ కాల్చకూడదని ఇప్పుడు టోటల్గా బ్యాన్ చేశారు ఈరోజు ఉదయం వరకు కూడా. బట్ సుప్రీంకోర్టు మరి కొంచెం సడలిస్తూ 2 అవర్స్ కాల్చుకోవచ్చని చెప్పింది. అసలు నిజంగా ఈ బాణసంచ వల్ల అంత విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందంటారా మానవాళికి, లేదా కరోనా విజృంభించడానికి? ఇక్కడ కరోనా అనే ఆస్పెక్ట్ అని మనం ఒక సెకండ్ పక్కన పెడితే, బాణసంచారం అనేది వాస్తవంగా అది కాలుష్యానికి ఎప్పటి నుంచో ముప్పే. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్గా తీసుకొని వచ్చేసి ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే అదొక బిజినెస్ సెగ్మెంట్లో మారిపోయింది. కాబట్టి ఆ బిజినెస్లో మనకు ఎలా చూసుకుంటున్నారు, రెవెన్యూ ఉంది అంటే ఎంతటికైనా ప్రభుత్వాలు అనేది వెళ్తాయి. అది మీరు బాణసంచారం అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా. రేపటి రోజు కరోనా దగ్గర నుంచి కూడా ట్యాక్స్ వస్తుందంటే ఈ కరోనాను కూడా ప్రమోట్ చేసే టైప్ అనమాట మన ఇండియాలో. అంటే రెవెన్యూ వచ్చిందంటే దేన్నైనా మన కంట్రీ యాక్సెప్ట్ చేసే టైపే. అఫ్ కోర్స్ అది రెవెన్యూ జనరేట్ చేయడం అనేది కంట్రీకి కావాల్సిన ఇది కాబట్టి మనం ఒప్పుకోవచ్చు. అయితే బాణసంచారము బ్యాన్ చేయడం అనేది మంచిదే. ఎందుకంటే దీపావళి పండుగ అంటే టపాసులు పేల్చడము, లేకపోతే క్రాకర్స్ కాల్చడము, లేకపోతే ఇలాంటి కొన్ని కెమికల్ బేస్డ్ ఉన్న పటాకులు ఇట్లాంటివన్నీ వేయడము ఇది కాదు కావాల్సింది. యాక్చువల్ దీపావళి పండుగ ఎందుకు వచ్చింది, ప్రతి ఇంట్లో దీపం కాల్చడం వల్ల నూనె వేసి ఆ దీపాన్ని వెలిగించడం వల్ల దాని పొగ వల్ల, అంటే ఆ దీపం వల్ల వచ్చే పొగ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా చనిపోవడానికి కానీ, ప్రకృతి కొంచెం బాగుండడానికి కానీ, ఇందుకోసం మనము దాన్ని ఎక్కువగా ఆ దీపాల పండుగ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ పబ్లిక్ ఏమైపోయిందంటే ఒక ట్రెండ్ని స్టార్ట్ చేసేసింది అనమాట. ఎలాంటి ట్రెండ్ అంటే క్రాకర్స్ కాల్స్తేనే దీపావళి పండుగ జరిపినట్టు. అంటే ఈరోజు పండగ, ఈరోజు నేను క్రాకర్స్ కాల్చాల్సిందే. అది క్రాకర్స్ కాల్చలేదనుకోండి, ఇంకా మీరు చాలా గమ్మత్తు విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమందికి క్రాకర్స్ దొరకకపోతే ఆ రోజు వాళ్ళకి పండుగ జరగనట్టు కూడా ఫీల్ అయిపోయి చాలా మంది సైకలాజికల్గా, మెంటల్గా చాలా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. ఫ్యామిలీస్లో గొడవలు జరిగి డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు గొడవపడి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నాతమ్ముళ్ళు బాధపడి వాళ్ళు సపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే పిల్లలు కూడా అలిగేసి ఇళ్ళ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా కూడా ఉన్నాయి. బట్ క్రాకర్స్ బ్యాన్ చేయడము ఒక రకానికి మంచిదే. అయితే ఇంత లేటుగా దీన్ని తెలుసుకొని మేల్కొని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు నిజంగా దీని మీద ఇంత చిత్తశుద్ధి ఉండి ఉంటే పబ్లిక్ హెల్త్ గురించి కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ గురించి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్, గ్రీన్ ట్రిబ్యునల్స్కి కానీ, ఇంకొకరికి కానీ నిజంగా ఇంత అవేర్నెస్ వీళ్ళ దగ్గర లేదా అంటే ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు హాట్ టాపిక్ ఏదైతే ఉంటుందో హాట్ టాపిక్ని తీసుకొని యాక్ట్ చేద్దామనే మూమెంట్లో ఉంటారు. కాబట్టి ఈరోజు హాట్ టాపిక్ వేరే స్టేట్స్లలో బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి ఢిల్లీ తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఇంకా వేరే స్టేట్స్లో అంతా బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా బ్యాన్ చేయాలి. అంటే ఏంటంటే ఒక గొర్రె దూకిందంటే ఇంకో గొర్రె దూకడం మనం ఆల్రెడీ చూస్తున్నాను. సేమ్ అదే దిశగా ఈరోజు వేరే రాష్ట్రాలు అయితే బ్యాన్ చేస్తున్నారో ఈ రాష్ట్రం కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా కొన్ని అలానే జరుగుతాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు వేరే మిత్రుడు చెప్పారు, సుప్రీంకోర్టు కొంచెం సడలించింది, నైట్ టైమ్స్ లో కాల్చుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకు సుప్రీంకోర్టు అలాంటి అంటే ఇప్పుడు 2 అవర్స్ మనం కాల్చామనుకోండి, అది కూడా కాలుష్య దానికి దారితీస్తుంది కదా. ఈవెన్ 5 minutes కాల్చినా కూడా అది కాలుష్యమే కదా పటాసులు. 2 hours అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ టైంలో చాలా ఒక మనిషి 2 hours 5 hours కాల్చాల్సిన క్రాకర్స్ 2 hours కాల్ చేస్తారు, అదేలా దాచిపెట్టుకోరు. సో అది కూడా ఒక అవకాశం కదా కాలుష్యం పెరగడానికి. అంటే సార్ యాక్చువల్ గా మనం క్రాకర్స్ విషయంగా చూస్తున్నాము, దానివల్ల కరోనా పేషెంట్స్ కి సఫర్ అవుతారు, హార్ట్ పేషెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకు అందరికీ తెలుస్తున్నదే మద్యపానం. అంటే క్రాకర్స్ చెప్పినట్టుగా అది డేంజరే, అది మేము ఒప్పుకుంటాము. కానీ మద్యపానాన్ని ఎందుకు అలౌట్ చేశారు? అది డేంజర్ కాదా? అది డేంజరే కదా.
ఇది ఓన్లీ 2 hours వరకే అట్లీస్ట్ ఓన్లేండి, అంతే. చాలా డంపింగ్ యాడ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి క్రాకర్స్ వల్ల. అలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. నవేడేస్ వస్తున్న క్రాకర్స్ లో కూడా కరెక్ట్ గా లేదు అది. అంటే దాంట్లో ఇంకా కొన్ని కెమికల్స్ అన్ని మిక్స్ చేసి యాడ్ చేసేసి పంపిస్తున్నారు అని టాక్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే కేవలం హిందూ పండుగని టార్గెట్ చేసి, కేవలం దీపావళిని టార్గెట్ చేసి మాత్రమే క్రాకర్స్ కాల్చకూడదని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దానివల్ల జరుగుతుందని ఒక ప్రజల్లో ఉంది, ఒక చిన్న అపోహ ఉంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా కరెక్ట్ టైంకి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వెరాజ్ న్యూ ఇయర్ కి మనం చూస్తాం ప్రపంచ దేశాలు 192 కంట్రీస్ పూర్తిగా బాణసంచ కాలుస్తారు. కేవలం ఈ దీపావళి ఒక్క రోజున కాల్చిన బాణసంచ అంత ఎఫెక్టివా, లేకపోతే సంవత్సరం రోజున కొత్త సంవత్సరం రోజున అన్ని కంట్రీస్ కాల్చిన బాణసంచ వల్ల కాలుష్యం ఎక్కువ అంటారా? బాణసంచ వల్ల యాక్చువల్లీ కాలుష్యం ఎక్కువగా ఉన్నా కూడా దాని తర్వాత సిగరెట్ కలుస్తున్నారు కదా సార్ అందరూ. కాల్చే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని బ్యాన్ చేయరు. ఎందుకు అంటే దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు చెప్పండి బాల గారు, ఇప్పుడు మేడం అన్నట్టుగా సిగరెట్ వల్ల కానివ్వండి, వాహన కాలుష్యం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా ప్రకృతికి చాలా విపరీతమైన నష్టం ఏర్పడుతుంది. అయినా కూడా వాటిని ఎవరు కూడా బ్యాన్ చేయలేకపోతున్నారు. కేవలం నామమాత్రంగానే బ్యాన్ అంటున్నారు తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి. ఈవెన్ వాహనాలు తీసుకున్న కూడా కొత్త కొత్త వాహనాలు వస్తున్నాయి కాలుష్యాన్ని సృష్టించేటివి. వాటిని ఎందుకంత సీరియస్ గా తీసుకోవట్లేదు? కేవలం ఎందుకు ఇలా పండుగలో వచ్చిన ఈ కేవలం ఈ టపాసుల మీదనే ఇంతగా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు? ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వం కానివ్వండి. ఈవెన్ ఒక లాయర్ ఈ రోజున కోర్టులో పిటిషన్ వేసినందుకు బ్యాన్ చేశారు. మరి ఎందుకు వీటిని బ్యాన్ చేయకపోతున్నారు? లాయర్స్ ఎందుకు వేయలేకపోతున్నారు? ఇవన్నీ కాలుష్యానికి ఎన్ని కారణాలైనప్పుడు వీటిని కూడా కొంచెం తగ్గించాలి, బ్యాన్ చేయాలని ఎందుకు అంతగా స్ట్రిక్ట్ గా చెప్పలేకపోతున్నారు? ఇక్కడ కోర్టులు ఎలా చూస్తాయంటే ఒక పర్సన్ ఒక గ్రీవెన్స్ ని ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఆ గ్రీవెన్స్ ని వీళ్ళు పరిశీలించి ఆ పిటిషన్ ఏముంది ఏంటని చూసి ఆ సందర్భాన్ని బట్టి యాక్ట్ చేస్తారు తప్ప స్పెసిఫికల్గా ఇది ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇలానే చేయాలి, అలానే చేయాలి అని చెప్పి స్ట్రాటజికల్గా ఎక్కడ లేదు. మన కాన్స్టిట్యూషన్ బుక్ ఏమైనా స్ట్రాటజికల్గా ఉందేమో కానీ, దాంట్లో పొందుపరిచిన ఆర్టికల్స్ స్ట్రాటజికల్గా ఉన్నాయేమో కానీ డైనమికల్గా మీకు డైనమిజంగా ఎప్పుడు పడితే అప్పుడు దాని యొక్క రూపం మారిపోతుంటుంది. సో అదేవిధంగా మీరు లిక్కర్ తీసుకోండి, లేకపోతే సిగరెట్లు తీసుకోండి, లేకపోతే వాహనాలు కానివ్వండి. ఇప్పుడు పబ్లిక్ ఏదైతే అంటున్నారో వాహనాల వల్ల కాలుష్యం ఉంది, అలానే డ్రింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలానే మీకు సిగరెట్ తాగడం వల్ల ప్రాబ్లం ఉంది. ఎందుకు పబ్లిక్కి చిత్తశుద్ధి లేదా? పబ్లిక్ ఎందుకు ఆపేయలేరు? వాళ్ళు కాల్చడం వల్లే కదా ఈరోజు ఇండస్ట్రీస్ని తీసుకురావాల్సి వస్తుంది, ప్రభుత్వాలు ఇలాంటి కంపెనీస్ని రావాల్సి వస్తుంది, లైసెన్స్ని ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒకవేళ వీళ్ళు పబ్లికే తీసుకోకపోతే, పబ్లికే చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. మరి పబ్లిక్ ఎందుకు అన్నారు అంటే రాయి తీసుకొని వేసేది వీళ్ళే, మళ్ళీ అద్దం పగిలిపోయింది అనేది వీళ్ళే. ఎందుకు పబ్లిక్ ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? పబ్లిక్ ఏంటంటే పండుగలు అంటేనే ఒక ఆనందాన్ని వెలిపించే సందర్భాలు పండుగలు అంటేనే. సో వాళ్ళు అనాది నుంచి చేసుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ దీపావళితో పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చిన పండుగ మీరు అన్నట్టుగా రూపాంతరం చెందుతూ ఈరోజు క్రాకర్స్ కాల్చుకుని విపరీతంగా కాల్చుకునే లెవెల్స్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. పండుగ రూపాంతరం చెందుతుందా? పండుగ రూపాంతరం చెందలేదు. కేవలం అలవాట్లలో వాళ్ళ ఆనందంలో కొంచెం ఎగ్జాక్ట్ పండుగని మనం ఎలా అంటాం? అలా అంటే చాలా పండుగలు ఉన్నాయి కదా. ఇప్పుడు అదే అంటున్నాను, సింపుల్ గా చేసుకోవాల్సిన పండుగలు ఎన్నో ఉన్నాయి, ఆయన వాళ్ళు గ్రాండ్ గా చేసుకుంటారు. నేను అదే అంటున్నాను, ఈ రోజు పండుగ ఏదనేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పండుగ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ గ్రౌండ్స్ తెలుసుకొని ప్రజలు ప్రతి ఒక్కరు మినిమం ఒక నాలెడ్జ్ ని పెట్టుకుని పండుగలు చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా చాలా మంది ఏంటంటే పండుగ అనేది ఒక కన్వెన్షనల్ గా వస్తుందని ఒక ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. అలా చేయడం చాలా వరకు తప్పు కూడా. ఎందుకు తప్పు అంటే ఈరోజు క్రాకర్స్ వచ్చాయి, రేపు పెద్ద పెద్ద బాంబ్స్ వస్తాయి. ఇంకా వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాంబు పెడితే పేలిపోయి భూములు కూడా లేచిపోతుంది, దాన్ని కూడా ఎంటర్టైన్ చేస్తారా? అలా ఎవరు చేయరు, అలా ఎవరు చేస్తారు? ఎందుకు లేదు? పిల్లల చేతులు ఎన్ని రోజులు. మేడం గారు మీరు చెప్పండి, హిందూ ధర్మం కేవలం అణగదొక్కన కోసమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా, ఈ తెలంగాణ ప్రభుత్వం అయినా కూడా హిందూ ధర్మానికి అంత పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఈవెన్ బండి సంజయ్ కూడా అదే అంటున్నారు. కేవలం హిందువులని అణగదొక్కడానికో వాళ్ళ మనోభావం దెబ్బతీయడానికి కేవలం ఇలా జరుగుతుందని అంటారు. మీరే అంటారు? ఇప్పుడు అణగదొక్కటం ఏంటండి? ఫస్ట్ నుంచి అణగదొక్కుతూనే వస్తున్నారు. అంటే ఫెస్టివల్స్ గురించి ఏ పిల్లలనైనా మీరు స్కూల్ పిల్లల్ని అడగండి, సంక్రాంతి ఎందుకు చేసుకుంటారు అంటే కైట్స్ ఎగరేస్తాము అంటారు, రైట్? వేరే ఏ ఫెస్టివల్స్ గురించి కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు.
ఇప్పుడు ఒక ఫెస్టివల్ జరగనివ్వండి, ఎవరింటికైనా వెళ్ళి మాట్లాడటము, అందరు బంధువులు రావటం, ఇల్లంతా క్లీన్ చేసుకోవటము. సో ఇవన్నీ ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలలో యాజ్ అ సైంటిఫిక్ గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ లో దీపాలు పెట్టడం వల్ల, సో సార్ చెప్పినట్టుగా ఆ పొగకి మొత్తం మన మస్కిటోస్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. చలికాలంలో చాలా ఎక్కువ ఉంటాయి మస్కిటోస్. సో కొన్ని బాణాలు ఉన్నాయి, అంటే టపాసులు కొన్ని ఉంటాయి. ఎలాంటివి అంటే మనకి హామ్ కాకుండా ఉండేవి. దాన్ని గవర్నమెంట్ అలౌట్ చేయట్లేదు. దాన్ని అలౌట్ చేస్తే ఈ ప్రాబ్లమ్సే రావు యాక్చువల్ గా. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని హిందూలో అసలు సంక్రాంతి ఎందుకు చేసుకున్నారు, దాన్ని స్పెసిఫిక్ గా ఏదైనా వాళ్ళు చెప్తున్నారా, ఇలా చేసుకోండి, స్కూళ్ళలో భగవద్గీత ఎందుకు చెప్పాలి, హిందూ సమాజం అంటారు. అసలు ఎక్కడ కనిపిస్తుంది హిందూయిజం? ఎక్కడుంది? అసలు ఎక్కడా లేదు. ఏ స్కూల్లో కూడా భగవద్గీత గురించి చెప్తే ఈ రోజు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటారు. ఎందుకని అలాగా? స్కూల్లో నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు అవన్నీ? అది చెయ్యట్లేదు. అంటే ప్రాపర్ గా మనకి బేసే లేదు ఇక్కడ. అంటే నేను దేనికి అగెనిస్ట్ కాదండి, నేను బీజేపీకి అగెనిస్ట్ కాదు, టీఆర్ఎస్ కి అగెనిస్ట్ కాదు, దేనికి కాదు. యాజ్ ఎ సిటిజన్ గా నేను ఏదైతే చూస్తున్నానో, నేను సోషల్ వర్కర్ ని, స్లమ్స్ లో కూడా మేము వెళ్తూ ఉంటాము. ఓట్లు వేయాలి అంటారు, ఎలక్షన్స్ వస్తాయి. అసలు ఎందుకు వేస్తున్నాం ఓటు? దేనికోసమని వెళ్ళాలి? 3 days వరకు అందరూ తిరిగి ఆ స్లిప్స్ తీసుకొని వెళ్ళి ఓటు వేసి ఫింగర్ చూపిస్తారు, నేను ఓటు వేశాను అని. దానివల్ల నేను గవర్నమెంట్ నుంచి ఏమేమి పొందాను? నా కొడుకు అయితే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు, గవర్నమెంట్ కి వెళ్ళట్లేదు. సో గవర్నమెంట్ స్కీమ్స్ ని నేను ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నాను తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక యాప్ వచ్చింది అంటే దాన్ని ఓపెన్ చేయాలి, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళాలి, లైన్లలో నిలబడాలి. నేను ఏ పార్టీకి అగైనెస్ట్ గా మాట్లాడట్లేదు. యాజ్ ఏ సిటిజన్ గా నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో, ప్రతి ఒక్క మనిషికి ఒక 15,000 to 20,000 వస్తే హ్యాపీగా లీడ్ చేస్తాడు, అవునా? అవన్నీ వదిలేసి ఇప్పుడు టపాసులు, ఓకే కరోనా ఉంది, క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాన్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి 2 hours కాల్చుకోవచ్చు అని అన్నారు కదా. మరి ఒకవేళ అలా సుప్రీంకోర్టు కనుక చెప్పుకుపోయినట్టయితే, ఆల్రెడీ ప్రభుత్వం తీరా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పింది ఏమని, బ్యాన్ చేస్తున్నామని. పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చేసారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, వ్యాపారస్తులు అన్ని పెట్టుకున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు దేన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా మళ్ళీ చెప్పిందంటారు? వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకున్నా, లేదా పండుగని మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని 2 hours సడన్గా ఇచ్చిందంటారా? కూడా మనకి శ్రీరామనవమి కూడా మనం ఎవరం జరుపుకోలేదు. దాని తర్వాత అంటే మతపరంగా చాలా విభేదాలు వస్తాయి అని అనుకొని ఇప్పుడు ఎండింగ్ లో దీపావళికి ఒక 2 hours అయినా ఇస్తే, అది మన సంస్కృతికి సంబంధించింది. దివాళీ కదా, అది ఇయర్లీ వన్స్ ఎంతో గ్రాండ్ గా 3 days వరకు మనం జరుపుకుంటూ ఉంటాము. అందుకే ఒక 3 days, ఒక 2 hours అయినా సరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. లేకుంటే ఏదైనా అల్లర్లు జరగవచ్చు, గొడవలు జరగవచ్చు, లేకుంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు మీరే అంటున్నారు హిందువులు అని స్పెసిఫిక్ గా మనం అలా చెప్పకుండా, మన దాంట్లో అందరము మనం నివసిస్తున్నాము, అవునా? సో అందరూ అంటే హిందువులైనా క్రిస్టియన్స్ అయినా అందరూ ఒకటే. మనము వాళ్ళందరినీ ఒకటిగా చేర్చుకొని ప్రతి ఒక్కళ్ళ పండుగలని కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఈ టపాసుల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని దాని గురించి ఒక హైలైట్ చేసి చూపించడం వల్ల చాలా మంది హర్ట్ అవుతారు. మెయిన్ థింగ్ చిన్నపిల్లలకి ఏంటి, క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి సడన్ గా వాళ్ళు క్రాకర్స్ మానేయాలి అన్న వాళ్ళు వినరు. సో నెక్స్ట్ వాళ్ళేం చేస్తారు? చిన్న క్వశ్చన్ ఇప్పుడు కరోనా వల్ల కానివ్వండి, లేకపోతే కాలుష్యం వల్ల కానివ్వండి, బాణసంచ కాల్చొద్దు అంటున్నారు. కరోనా ఉంది ఒక బూచిగా చూపించి చెప్తున్నారు ఏమని, కాల్చకూడదని. రేపు పొద్దున కరోనా కన్నా కూడా ఇంకేదైనా కొత్తగా మహమ్మారి వచ్చి ఈవెన్ దీపాలు పెట్టడం వల్ల కూడా కాలుష్యం అవుతుందంటే, అప్పుడు ఆ దీపాలు కూడా పెట్టకుండా ఉండాలి అని మనం చెప్తారా? ఇక్కడ ఒక్క నిమిషం ఈ కరోనా వచ్చిన టైంలో మీకు ఏం జరిగిందంటే, ఇప్పుడు దీనివల్ల పొగ రావడం వల్ల, అంటే మీకు బేసికల్గా బాణసంచడం వల్ల ఏమొస్తుంది, కాలుష్యం ఎందుకు జరుగుతుంది? ఈ టపాసులు పేయించడం వలనో లేకపోతే క్రాకర్స్ కాల్చడం వల్ల దీంట్లో నుంచి వచ్చే పొగ బయటకు వస్తుంది. దీనివల్ల మనకు కాలుష్యం చెడిపోతుంది అన్నారు, రైట్? ఓకే అనుకుందాం. గతంలో మనకు కరోనా వచ్చిన టైంలో, లాక్డౌన్స్ టైంలో కూడా దీపాలను వెలిగించండి అని అన్నారు. ఈ దీపాలు వెలిగించిన దాంట్లో ఎంతమంది స్వచ్ఛమైన నూనెతో వెలిగించారు, ఎంతమంది కిరోసిన్తో వెలిగించారు, ఎంతమంది వేరే అంటే లైక్ గ్యాస్ ఆయిల్ని యూజ్ చేసి వెలిగించిన వాళ్ళు ఉన్నారు. మరి దాన్ని వెలిగించినప్పుడు భారతదేశం మొత్తము దాని యొక్క సారాంశం ఏమని చెప్పారు? ఈ కాల్చడం వల్ల దీపము, దీంట్లో నుంచి వచ్చే ధూమ పొగ ఏదైతే ఉందో, ధూమపానం నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో, ఈ ధూమం నుంచి బయటికి ఆ పొగ రావడం వల్ల ఈ పొగ మనకు క్రిములు కీటకాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా మీకు దూరం చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. అదే ఈ రోజు ఇప్పుడు
క్రాకర్స్ చేయడం వల్ల దానివల్ల మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే లైక్ కరోనా వైరస్ కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో మనకు కరోనా వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కువ జరుగుతుంది, ఇంకా మన కాలుష్యం కూడా చెడిపోతుంది అని చెప్పేసి మనం చూపిస్తున్నాం. కానీ కాలుష్యం ఎక్కువ చెడిపోతుందని ఎప్పుడు చూపించాలి? కరోనా ఉందని చెప్పేసి అని అటువైపు మనకు ఎన్విరాన్మెంట్ బోర్డు ఏం చేస్తూ కూర్చుంటుంది, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తూ కూర్చుంటుంది. అంటే ఈ 6 months 7 months ఏదైతే ఉందో కామ్గా జీతాలు తీసుకుంటూ కూర్చున్నారా? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదా? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇంత పెద్ద పాండమిక్ జరిగినప్పుడు ఫెస్టివల్స్ ఏమొస్తున్నాయి, ఎలాంటి థింగ్స్ మనకు సొసైటీలో జరగబోతున్నాయి, వాటిని మనం ఏ విధంగా ముందే ప్రొయాక్టివ్గా తీసుకొని యాక్ట్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే ప్రజలు చెప్తే లేకపోతే ప్రజలు మేల్కొని దీన్ని క్వశ్చన్ చేస్తే అప్పుడు వీళ్ళు మేల్కొంటారంటే జీతాలు తీసుకోవడం ఎందుకు? గవర్నమెంట్ ఎందుకున్నాయి? వాళ్ళకి చేతగానప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి వేరే వాళ్ళని తీసుకునేసి అట్లాంటి సంస్థలను పెట్టి వాళ్ళని నడపాలి. కానీ ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది 6 months నుంచి, పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు ఏం చేసింది ఇన్ని రోజుల నుంచి, అంటే ఇప్పటికిప్పుడు మేల్కొన్నారా? ఓకే అనుకుందాం. ఎకనామికల్ గా బేస్ గా తీసుకుంటే వీళ్ళు ఇన్ని పర్చేస్ చేసి ప్రొడక్షన్ చేసి ఆర్థిక మాన్యం ఇంత తగ్గిపోయినా కూడా మైనస్ లో ఉన్నప్పుడు కూడా మన జీడిపి ఇలాంటి సందర్భాలలో ఈ విధంగా బ్యాన్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఎకనామికల్ సోర్సెస్ ఎవరు చూస్తారు? గవర్నమెంట్ కంపెన్సేట్ చేస్తుందా? ఒకవేళ వాళ్ళు అమ్మలేదు అనుకోండి, వాళ్ళు నష్టపోతారు. మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరో ఒకరు ఉడి వేసుకుని చచ్చిపోవడమో లేకపోతే ఇంకోటి జరగడమో అంటే అప్పుడు ఏంది, మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ ఇదొక రూట్. అంటే ఎటు చూసినా కూడా గవర్నమెంట్కి ఎక్కడ కానీ చిత్తశుద్ధి అనేది లేదు. డిపార్ట్మెంట్ పెట్టుకోవడానికి కానీ జస్ట్ నామకే వాస్తవ డిపార్ట్మెంట్లు ఉన్నాయి తప్ప ఎవరు డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరు పనిచేయరు. ఎవరు ఒకరు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే ఏసీలలో వస్తారు, కార్లలో వస్తారు, కూర్చుంటారు, పోతారు, జీతాలు తీసుకుంటారు. ఇది తప్ప వాస్తవంగా భారతదేశంలో గవర్నెన్స్ అనేది లేదు. అసలు గవర్నెన్స్ ఏంటనేది మీనింగ్ తెలీదు. ఎంతసేపు ఉన్నా ఎలక్షన్స్ వస్తున్నాయా, మేనేజ్ చేద్దామా, పోలింగ్ వేయించుకుందామా, పోల్ చేద్దామా, ఈ ప్రాజెక్ట్ 70 ఏళ్ళ నుంచి ఎన్ని ప్రాజెక్టులు కడతారు? 70 ఏళ్ళ నుంచి ఎన్ని కన్స్ట్రక్షన్స్ బిల్డ్ చేస్తారు? నిర్ణయం తీసుకునేటప్పుడు చూడాలి. అందరి ఓట్లు కావాలి, ప్రతి ఒక్కరు ఓట్లు వేయాలి, ఓటు హక్కుని వినియోగించుకోవాలి అంటారు. సో వినియోగించుకున్న తర్వాత ఆ ఓటు వేసిన వ్యక్తికి ఎంత వాల్యూ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మనం ఎంత సఫర్ అవుతున్నాము అని చెప్పేసి. మనకి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవి 2 బాగుంటే మనకి సరిపోతుంది. అంటే మనకు ఒక 20,000 30,000 వచ్చినా కూడా హ్యాపీగా మనం లీడ్ చేసుకోవచ్చు లైఫ్ ని. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎన్ని స్లమ్స్ లోకి వెళ్తా ఉంటాను, అక్కడ సెమీ ఆర్ఫన్స్ కూడా ఆర్ఫన్ స్కూల్లో పెడుతున్నారండి పిల్లల్ని. అంటే ఆ పిల్లలు ఎంత డిప్రెషన్ లో వెళ్తారు. ఇవన్నీ పెద్ద ఇష్యూలా కనిపించట్లేదా గవర్నమెంట్ కి? నేను ఏ గవర్నమెంట్ కి అగైనెస్ట్ కాదు, నేను అసలు ఏ పార్టీకి కూడా చెందిందని కాదు. నేను సిటిజన్ గా మాట్లాడుతున్నాను. అందరూ ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి ఒక ఆప్షన్ ఇవ్వాలి, ఒక యాప్ ని క్రియేట్ చేయమనివ్వండి. ఏదైనా ఒక ఆప్షన్ పెట్టినప్పుడు ఫైనాన్షియల్లీ మేము ఇంత అమౌంట్ పెట్టాము అని చెప్పిన తర్వాత ఎవరెవరు దానికి అగ్రి అయ్యారు అని చెప్పేసి పంపించాలి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము, దాంట్లో అందరూ ఓటు వేయండి, ఎవరు ఎంత గెలిచారు, గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని చూపిస్తూ ఉంటారు ఓడిన వాళ్ళకి. దానికి ఉన్నంత టెక్నాలజీ మన గవర్నమెంట్ లో మన అందరికి మనదేంటో చెప్పడానికి రైట్స్ లేవా? సో ఇప్పుడు సుప్రీంకోర్టు 2 hours కాల్చుకోమని ఇచ్చారు కదా ఉత్తర్వులు, దాని మీద మీ స్పందన ఏంటి? 2 hours ఓకే అండి, బెటర్. ఎందుకంటే ఆ 2 hours లోనైనా సరే వాళ్ళకి ఒక సైకలాజికల్ గా మన పండగని జరగనిస్తున్నారన్న ఒక ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ అయ్యింది. సో దానివల్ల పొల్యూషన్ కూడా కొంచెం వరకు తగ్గింది. మనము హిందూ అవి ఇవి క్యాస్ట్ పరంగా కాకుండా దీపావళి గురించి ఆలోచిద్దాం. అసలు దీపావళి మనం ఎందుకు జరుపుకుంటున్నాము? చెడు మీద మంచి జయించింది కాబట్టి. సో అఫ్ కోర్స్ ఒక 2 hours కాల్చుకున్నా కూడా అంటే ఇది ఎప్పటి నుంచో చేస్తూ వచ్చిన పండుగ ఒకేసారిగా మానేయమన్నా ఎవరు మానేయలేరు. కుదరని పని. ఎస్ అఫ్ కోర్స్ అది కుదరని పని. అట్లీస్ట్ 1 day పర్మిషన్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. బట్ ఇట్స్ ఓకే, 2 hours అయినా ఇచ్చినందుకు రియల్లీ హ్యాపీ. ఓకే, నో ప్రాబ్లం. మీరేం చెప్తారు డాక్టర్? ఇక్కడ 2 hours పర్మిషన్ ఎందుకు ఇచ్చిందంటే అది మన హైదరాబాద్ లో వాళ్ళు అప్పీల్ వెళ్ళారు కాబట్టి. సో గ్రీవెన్స్ అక్కడికి అంటే ఇక్కడి నుంచి ఏదైతే వీళ్ళు ప్రభుత్వం కానీ అంటే లైక్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈరోజు ఫైర్ క్రాకర్స్ కి సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు కాబట్టి మేబీ వాళ్ళకి రిలీఫ్ కావాలి. ఎవరైనా ఒక కోర్టు ఎందుకు వెళ్తారు? ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తారు కాబట్టి ప్రాబ్లం వచ్చిన వాడికి ఏదో ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళకు ఒక సొల్యూషన్ ఏమి ఇచ్చిందంటే ఒక 1 hour 2 hours కాల్చుకోమని పర్మిషన్ ఇచ్చింది.
సో తద్వారా వీళ్ళకి ఏంది ఉపయోగపడుతుందంటే సేల్ చేసుకోవడానికి, దాని నుంచి ఆ బ్యాన్ ని తీసేశారని అనుకోవడానికి ఒక మనకు ఫిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని అంతకు మించి దీని వల్లనో ఏదో ప్రభుత్వం గెలిచిందనో, లేకపోతే వీళ్ళ అసోసియేషన్ గెలిచిందనో, లేకపోతే హిందూ సమాజానికి ఏదో జరిగిపోయిందని చెప్పేసి, లేకపోతే హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదో జరిగిపోయిందని చెప్పేసి అనేది లేదు. మనిషే లేనప్పుడు మనోభావాలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది మాట్లాడుతుంటారు మనోభావాలు. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ 2 years కాల్చుకోవచ్చు అని ఇంతకుముందు కూడా ఉంది నియమం. ఇప్పుడు ఒక లాయర్ వెళ్ళి పిటిషన్ వేసినందుకు ఆల్రెడీ బ్యాన్ చేశారు, మళ్ళీ వెంటనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీని వెనక ఏమన్నా రాజకీయ కోణం ఉందంటారా? ఆల్ ఆఫ్ సడన్ గా నిర్ణయం చేయడం కానీ మారడం కానీ? సార్, రాజకీయ కోణాలు అంటే మన పొలిటీషియన్స్ ఎప్పుడు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. సో మా వరకు అయితే ఏం అర్థం కాదు. మేమైతే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇంకా బాధపడతానే ఉన్నారు చాలా మంది. సో బిజినెస్ లేక ఏం లేక. సో ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే అలా పిటిషన్ వేయటం వల్ల ఒక కదలిక అనేది వస్తుంది అని బాగా అర్థమైంది. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదండి. 100% అందరూ బాగా సాధించవచ్చు. మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు బోట్ లో ఎమ్మెల్యేస్ వెళ్తున్నా కూడా వాళ్ళందరూ షౌట్ చేస్తారు. ఏ ధైర్యంతో షౌట్ చేశారు? రైట్, అంటే ఆ వర్డ్స్ కి వాల్యూ ఉంది. సో మీరు వర్డ్స్ ఓపెన్ చేయండి, మీ మౌత్ ఓపెన్ చేయండి, అందరూ వైరల్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా, అంటే ఉన్నది లేనిది కలిపి అంటూ కాదు. అంటే మనకి ఇక్కడ మతాలకి సంబంధించింది అని మీరు పక్కన పెట్టేసేయండి. మనం ఇక్కడ నివసిస్తున్నాము, మనం ఏమేమి యూజ్ అవుతుంది గవర్నమెంట్ నుంచి, మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మన ఫెస్టివల్స్ కి వాల్యూ ఉందా లేదా, అంతవరకు మీరు థింక్ చేయండి చాలు. సో ఈ మత విభేదాల గురించి అంత డిస్కషన్ చేసి మీరు బుర్ర వెయిట్ చేసుకుని, ఆఫ్ కోర్స్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు అంటే నేను సోషల్ వర్కర్, నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి నేను వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని నేను చెప్పలేను. ఎవరి క్యాస్ట్ వాళ్ళది. బట్ అందరూ కలిసినప్పుడు ఒక టాపిక్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. సో ఇది ఏంటి అంటే అది కోర్ట్ అయినా ఈ పొలిటీషియన్స్ అయినా ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది నేను ఒక చిన్న ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఒక 100 మంది ఆ ఇంట్లో ఉన్నారు అంటే ఒక్కొక్కరు బాగా తిన్నారా లేదా, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, చదువుకున్నారా లేదా అని మనం ఎలా చూసుకుంటాము. అలాంటిది ఇది ఒక పెద్ద ఇల్లు వాళ్ళకి, అందులో ఎంతో మంది కోఆర్డినేటర్స్ టైప్ అంటే ఎమ్మెల్యేలైనా కార్పొరేటర్లైనా చాలా మంది వాళ్ళ కింద ఉన్నారు. అందరూ సిన్సియర్ గా వర్క్ చేస్తే ఈ గతే రాదు. సోషల్ వర్కర్స్ అసలు ఉండరండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి అఖిల గారు, అలాగే పాల్ గారు. చూసారు కదా, బాణసంచా కాల్చకూడదనే నిషేధం సడలింపు వల్ల కొంత ఊరట ఏర్పడింది ప్రజల్లో, ముఖ్యంగా హిందువుల్లో. సో కాబట్టి ఈ సడలింపుని జాగ్రత్తగా కొంచెం చూసి ప్రమాదాలకు దూరంగా ఉంటూ బాణసంచా కాల్చుకోమని ప్రజలందరికీ వీటి తరఫున మేము విన్నవిస్తున్నాము. విష్ యూ హ్యాపీ దీపావళి. శానిటైజర్